లాస్ట్ వీక్ మాట్లాడితే ఆ రోజు మేము ఈ పోర్టులు కానీ చిన్న తరహా పరిశ్రమలు కానీ మేమేమి ఎక్కడ ఇబ్బంది పెట్టదని చెప్తాను అధ్యక్ష. నిన్న రామాయపట్నం పోర్టు ఇదిగో అధ్యక్ష, మాటకు ముందు ఒక మాట, మాటకి వెనక ఒక మాట, సాక్షి 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 అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. మేము సాక్షి పేపర్ గురించి మాట్లాడలేదు, ఆంధ్రజ్యోతి పేపర్ అధ్యక్ష. ఇది నిన్న మా కందుకూరు ఎమ్మెల్యే, మీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే రామాయపట్నం పోర్టు కాంట్రాక్టర్ని బెదిరించి లారీలు సీజ్ చేపించి, ఇండస్ట్రీస్ అండి, చిన్నతర పరిశ్రమలు సార్, పరిశ్రమలా కాదా, ఇండస్ట్రీసా కాదా, ఇండస్ట్రీసా కాదా అధ్యక్ష? అధ్యక్ష నేను కానీ తప్పు మాట్లాడితే ఏమైనా సిద్ధమే అధ్యక్ష. నేను అడిగేది చిన్నతర పరిశ్రమలు ఎందుకు తరిమేస్తున్నారు అధ్యక్ష? అదే అధ్యక్ష ఇది మీరు అడిగినటువంటి 1 మినిట్ కూర్చోండి. మీరు అడిగినటువంటి ప్రశ్న ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి ప్రోత్సాహాల మీద విమర్శకు వెళ్ళొద్దు దయచేసి. అవును, నేను చెప్పాను, చెప్పానండి. ఇప్పుడు చెప్పాను, మీరు అడిగిన ప్రశ్న మీరు అడిగింది ఎంఎస్ఎంఈ ప్రోత్సాహాల మీద. మంత్రిగా ప్లీజ్ కూర్చోండి. మంత్రి 1 మినిట్ మంత్రి గారు మాట్లాడినవా? మాట్లాడింది కానీ అధ్యక్ష పూర్తిగా మళ్ళీ చెప్పొచ్చు అధ్యక్ష, వాస్తవం ఉంటే చెప్పొచ్చు అధ్యక్ష. ఈరోజు ప్రశ్న మీరు సమాధానం చెప్పడం, మళ్ళీ సప్లిమెంటరీస్ రావడం జరుగుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యమే. అయితే ప్రశ్న మనం చూస్తే అధ్యక్ష, తమరు కూడా చెప్పారు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు. పోర్టు గొడవ ఏంది అధ్యక్ష? ఇక్కడ ఎంఎస్ఎంఈల గురించి మాట్లాడితే చెప్పడానికి మా మంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. పోర్టు మంత్రికి లేదు అధ్యక్ష. మీరు ఏదో మాట్లాడి పత్రికల్లో వచ్చిందంతా వాస్తవాలని మీరు ఇక్కడ మాట్లాడతానంటే ఇప్పుడు దానికి సంబంధించిన మంత్రి రావాలి కదా అధ్యక్ష చెప్పడానికి. దయచేసి నేను గౌరవ సభ్యులు మాధవరావు గారు వారు మా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ సార్. ఇప్పుడు గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న, ఇప్పుడు నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ సార్. వారికి అన్ని క్షుణ్ణంగా తెలుసు. నెల్లూరు జిల్లాలో చాలా ఎక్కువ అభివృద్ధి ఇవాళ పారిశ్రామికంగా జరుగుతూ ఉంది. పోర్టులు వస్తున్నాయి, అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి అభివృద్ధి నిరోధకగా మనం ఆడ అడ్డుపడే ప్రయత్నం చేయడం వారికి మంచిది కాదు. వారు కందుకూరు ప్రాంతం వారు ఎమ్మెల్యే అక్కడ ఏదైనా జరిగిందని మీడియాలో వస్తే మీరు దయచేసి మీడియాలో సమాధానం చెప్పండి. అంతేగాని ఇది ఒక అలవాటు అయిపోయింది అధ్యక్ష వాళ్ళకి. మేము ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాం, మీరు శాసనసభలో సమావేశం చెప్పండి అన్నారు ఒకడు, వాళ్ళ నాయకుడే అధ్యక్ష. ఇప్పుడు మమ్మల్ని కూడా పేపర్లో వస్తే ఈయన ఇక్కడ అడిగితే మేము చెప్పాలంట. కాబట్టి మనం క్వశ్చన్కి ఆన్సర్కి రెస్పాన్స్ అయితే మనం బాగానే ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని చెప్పన్నారు, దేవాదాయ శాఖ చెప్పాం, అడిగారు చెప్పాం, అంతవరకు సమాధానం ఉంటే సరే. కానీ మనం దీన్ని డిబేట్ చేస్తామంటే ఎట్లా అధ్యక్ష? ప్లీజ్ మీరు దయచేసి మీరు అడిగినట్టు మధ్యలో నేను చెప్పాలని పూర్తిగా చెప్పని కూడా బ్రేక్ చేస్తున్నారు అధ్యక్ష. చెప్పి పూర్తయిన తర్వాత మీరు సమాధానం చెప్పడం నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మేము ఎందుకంటే పోర్టు మాకు 75 సంవత్సరాల కళ మా నియోజకవర్గం కాబట్టి మేము మాట్లాడుతున్నాం ప్రతిసారి కూడా. ఏమధ్యక్ష ఎట్లా కాదు నేను ఎందుకు పోర్టు విషయం తీసుకొచ్చానంటే, అరే పోర్టు విషయం ఎందుకు వచ్చిందంటే ఎంఎస్ఎంఈ క్వశ్చన్ గురించి మాట్లాడండి అధ్యక్ష. నేను అడుగుతుంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలు రావాలంటే ఎలా వస్తాయి అధ్యక్ష? దానికి మౌలిక వస్తువులు కావాలి, పోర్టు కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి, అన్ని కావాలి అధ్యక్ష. అవన్నీ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. దీని వల్ల అడుగుతున్నా నేను. మేము పోర్టు గురించి మాట్లాడట్లేదు. పోర్టు ఆగిపోతే మా ఏరియాలో ఒక్క ఇండస్ట్రీ కూడా రాదు. నేను గట్టిగా చెప్తాను అధ్యక్ష. ఈ రోజు ఇండోసోల్ వచ్చిందంటే కేవలం పోర్టు వచ్చింది కాబట్టి ఇండోసోల్ వచ్చింది. రేపు మీ పెట్రోకెమికల్ గాడి ఎలా వస్తుంది? పోర్టు లేకుండా ఎన్ని వస్తాయా? మీరు దయచేసి మేము అడిగే క్వశ్చన్ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మీరు ఇంటరప్ట్ చేయండి, లేకపోతే సమాధానం చెప్పండి. కానీ ప్రతిదానికంటే మాకు పోర్టుకి అన్ని ముడిపడి ఉన్నాయి అధ్యక్ష. మా ప్రాంతం కరువు ప్రాంతం. 30,000 మంది అధ్యక్ష, 30,000 మంది ఉపాధి లేక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పోయి మా వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. 30,000 మంది ఊరలు పెట్టిపోయారు అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి. అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వస్తాయనే మేము పోర్టులు తీసుకొచ్చాం. మా దగ్గర ఇంకా ఎంఎస్ఎంఈలకి అధ్యక్ష 12,000 ఎకరాలు
భూమి మా నియోజకవర్గంలో మా పక్క కనిగిరి నియోజకవర్గం ఉంది అధ్యక్ష. అది రాజశేఖర రెడ్డి గారు